ఫ్రెండ్స్, నేను ఈరోజు బ్రింజాల్ ఫ్రై అండ్ పచ్చి పులుసు చేయబోతున్నాను. ఆ వ్లాగ్ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మంచిగా వేగించుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. దానికి రాదు అదేదో అనుకుంటే అది తినేస్తారు అన్నమాట. లిడ్ పెట్టేసుకొని ఈలోపు నేను చింతపండు నానబెట్టిన పచ్చి పులుసు చేయడానికి. సో ఇది నేను పిసికేసుకొని చాలా పచ్చి పులుసు చేస్తాను. మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే అసలు వ్లాగ్ తీయడానికి రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్లా ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను. సో పచ్చి పులుసు చేస్తున్నా. స్టాండ్ కొనుక్కుందామంటే కొనుక్కోలేను. అలాంటప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేయడం అంటే, అది స్టాండ్ లేకున్నా దాని బాధ ఎలానో వాళ్ళ పడి నేను చేస్తాను. సో పచ్చి పులుసుని మనం ఇలా పిసికేసుకున్నాక ఈలోపు మన కర్రీ అక్కడ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని ఈ గిన్నెలో పోసుకుందాం. మళ్ళీ గిన్నెలో వేసుకున్న తర్వాత పచ్చి పులుసుని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నాకు ఇప్పుడు టైం లేదు, పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వాలి. సో నేను మళ్ళీ తింటారు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుందాం. ఆల్రెడీ చాలా వేసిన కారం కొంచెం కానీ. సో ఇది కారం మంచిగా పెట్టాలి వంకాయలకి. మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు నా చారు పులుసు రెడీ అయింది కాబట్టి ఇలా కొంచెం పులుపు చూసుకొని, పుల్లగా ఏం లేదు ఎందుకంటే పిల్లలు తినరు కదా. సో సన్నగా కట్ చేసుకొని నా పచ్చి పులుసు చూపిస్తాను మీకు లాస్ట్. ఏం లేవండి, పసుపు వేసిన. పసుపు ఉప్పు అనేది దగ్గర పెట్టొద్దంట, ఉప్పు సపరేట్గా పెట్టాలంట. సో పులుసు అనేది ఇక్కడ వంట చేసేటప్పుడు ఈ చిటపట అంటుంది కదా, భలే. అందుకే ఆనియన్ అనేది నేను. సో నా కర్రీ కూడా రెడీ అయిపోయింది, చారు కూడా రెడీ అయిపోయింది. పచ్చి పులుసు ఈజీ వే పచ్చి పులుసు ఇది. లంచ్ పెడుతున్నాను పిల్లలకి, లంచ్ బాక్స్. ఈ లంచ్ కలిపితే సప్పగా ఉంటుందంట అండి. మళ్ళీ అది డైజెషన్ కాక చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. పచ్చి పులుసు పచ్చి పులుసు, నెయ్యి, వాటర్, సాల్ట్, పెరుగు, మామిడికాయ పచ్చడి. ఇది ఈరోజు నా లంచ్.